సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడితో మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాల్ని ప్రారంభించారు. అర్ధరాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మ దర్శనం కోసం క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్ దంపతులు కూడా దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే కొండా సురేఖ, డిఎస్ కూడా సీఎంతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. కింద మా భాగ్యనగర మందు అరే అంతు చికని వ్యాధి ఒకటి ప్రజల మింగుతుంటే మా అండగున్న మింటి రోజులు పూజలెన్నో చేసి. మరోవైపు రాజకీయ పార్టీ నేతలు, వీఐపీలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య బోనాలు ఘనంగా జరిగాయి. సోమవారం జరగబోయే రంగం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారు చెప్పబోయే భవిష్యవాణి కోసం భక్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రంగం కార్యక్రమానికి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశారు అధికారులు.